ఎంపీజే న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో కరెంటు ఛార్జీల పెంపుపై వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలతో వైసీపీ కార్యాలయం నుంచి కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు కరెంటు ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం కరెంటు ఏఈకి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాధుడే బాధుడు కాదు, వీరబాధుడు ప్రజల మీద అన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాధుడే బాధుడు, తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు. ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన 6 హామీల్ని తొంగలో తొక్కి, సరే హామీలకెటూ దిక్కులేదు, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, లేదు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు గాని, ఆరోగ్యశ్రీలు గాని, లేదు ఆ రోజున అనేక పథకాలను ఆపేయటమే. ప్రజల మీద భారం పడుతుంటే చదివించుకోవాలన్నా, ఈరోజు హాస్పిటల్కి పోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే 6 నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్లీ భారం సుమారు 15-16 వేల కోట్ల రూపాయలు ఈరోజు గృహ వినియోగదారుల మీద, 200 యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాధుడి కింద 16 వేల కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గతంలో చెప్పాను, అధికారమైనా ప్రతిపక్షమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు. పాలక పక్షం మేము, ప్రజల పక్షాన నిలబడే పార్టీగానే మేము ముందుకు పోతాం. ఈ రోజు ప్రతిపక్షంగా మా బాధ్యత అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడానికి. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం, ఈ రోజు కరెంట్ ఛార్జీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నిలబడుతున్నాం, రేపు మళ్లీ విద్యార్థుల తరఫున నిలబడతాం. ఇలాగ ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ చిన్న అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయకుడి దగ్గర నుంచి మారుమూల గ్రామం కార్యకర్త వరకు ప్రతి ఒక్కడు కదిలి తప్పకుండా ఈ ప్రజా కంటక పాలనని అంతమంది ఇచ్చే వరకు అందరం ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.